హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో సింపుల్గా కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎట్లాంటి రొటీన్ ఫాలో అయితే కిచెన్ నీట్గా ఉంటుందనేది వీడియోలో చూసేద్దాం. కిచెన్ నీట్గా ఉండటానికి ముందుగా నేను ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, ప్లాట్ఫామ్స్ ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను. వంట అయిపోయిన తర్వాత ఇక్కడ థింగ్స్ అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. అట్లనే కర్రీస్ మనం ప్రిపేర్ చేస్తాం కదా, అవి కూడా డిష్ అవుట్ చేసేసుకోండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. లేకపోతే ఆ కళాయిలు లేకపోతే పెద్ద పెద్ద వెజల్స్ అన్నీ పెద్దగా పెట్టామనుకోండి, నీట్గా అనిపించదు. అలానే మీలో ఎవరైనా కాస్ట్ ఐరన్ యూస్ చేస్తుంటే కనుక, కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేశారనుకోండి, దాంట్లో మీరు డిష్ అవుట్ చేసేయండి వెంటనే, లేకపోతే కర్రీస్ బ్లాక్ అయిపోతాయి. అట్లానే వెంటనే క్లీన్ చేసేసి తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదైతే సింపుల్ టిప్ అండి. ఐరన్ అనేది తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఇట్లా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ కిచెన్ నీట్గా ఉండడానికి నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే, స్టవ్ నీట్గా పెట్టుకోవడము. నేను నైటే ఈ రొటీన్ ఫాలో అవుతాను. ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఒక్కసారి 5 మినిట్స్ నేను ఈ స్టవ్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటానండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. అట్లానే స్టవ్ క్లీనింగ్‌కి నేను ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయనండి. ఓన్లీ విమ్ లిక్విడ్ సోప్ మాత్రమే యూజ్ చేస్తాననమాట. ఎందుకంటే మనం ఫుడ్ దాని మీదే కుక్ చేస్తాం కదా, కెమికల్స్ యూజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి నేను విమ్ లిక్విడ్ సోప్ ఒక్కటే యూజ్ చేస్తాను. స్టవ్ క్లీనింగ్ కన్నా ముందు ఒకసారి బ్యాక్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోండి. ఆయిల్ స్పిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంకా స్టవ్ క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, ఆయిల్ స్పిల్ అయిపోయి స్టవ్ ఎట్లా తయారైందో. మనం ఎంత రొటీన్స్ ఫాలో అయినా కూడా ఈవినింగ్ కల్లా మళ్ళీ వంట చేసిన తర్వాత అట్లానే అయిపోతుందండి. నేనైతే లిక్విడ్ సోపు అట్లానే ఒక స్పాంజ్ వైపు స్క్రబ్ అయితే తీసేసుకున్నాను. స్పాంజ్ వైపే ఎక్కువ యూస్ చేయాలి గ్లాస్ టాప్స్కి, లేదంటే స్క్రాచెస్ బాగా పడిపోతాయండి. ఫస్ట్ విమ్ లిక్విడ్ సోపు స్టవ్ అంతా అప్లై చేసుకొని బాగా రుద్దుకోవాలండి. జిడ్డు మరకలు ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుందన్నమాట. అప్పుడప్పుడు నేను స్టవ్తో పాటు బర్నర్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఈరోజైతే బర్నర్స్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. డైలీ చేయకండి బర్నర్స్ క్లీనింగ్ అనేది, ఎందుకంటే వాటర్ వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నారు కదా, హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని బర్నర్స్ ఒక 15 మినిట్స్ అట్లాగా నానబెడతా అనమాట. బేకింగ్ సోడా వేసేసి అవి దాంట్లో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, బేకింగ్ సోడా వేసి ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టేశాను. తర్వాత ఇట్లా బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకోండి. బర్నర్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి పొడి క్లాత్తో మొత్తం వాటర్ లేకుండా ఇట్లాగా తుడిచేసుకోండి. తర్వాత ఆర్గనైజ్డ్గా పెట్టేసుకోండి. చూసారా స్టవ్ ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇది నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ అనేది మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేస్తాను. యాక్చువల్గా లెఫ్ట్ అండ్ రైట్ రెండు పార్ట్స్లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంది కదా. సో నేను ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ అంతా ఒకసారి లిక్విడ్ సోప్ అప్లై చేసేసుకొని వాటర్తో అయితే క్లీన్ చేసేస్తాను అనమాట. ఒకసారి స్పాంజ్ వైప్తో వాటర్ అంతా లాగేసుకొని ఇప్పుడు రైట్ పార్ట్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మనం పైన కింద మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కూడా లిక్విడ్ సోప్ అప్లై చేసేసుకొని తర్వాత స్పాంజ్ వైప్స్తో నేను వాటర్ అయితే లాగేస్తాను. ఈ కార్నర్లో నేను ఓపెన్ స్పేస్ పెట్టానండి. యాక్చువల్గా ఇక్కడ ప్లాంట్స్ పెడదాం అనుకున్నానమాట, కానీ ఇక్కడ అస్సలు మనకి సన్లైట్ కూడా రాదు. సో అందుకనే ప్లాంట్స్ ఏది బతకట్లేదనమాట. సో నేను ఈసారి ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడదామని ప్లాన్ చేశాను. ఆరెల్స్ వాటర్లో మనీ ప్లాంట్ పెట్టినా కూడా సర్వైవ్ అవుతుంది కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ముందు ఫస్ట్ కబోర్డ్ అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత ప్లాంట్స్ అయితే అమెజాన్లో తెప్పించాను, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవైతే పెట్టేసుకున్నా. అట్లనే మనీ ప్లాంట్ ప్రాపగేషన్ కోసం ఈ పాట్లో కొంచెం వాటర్ తీసుకొని కటింగ్స్ అయితే పెట్టాను. ఒక 15 డేస్ మనం డే విడిచి డే వాటర్ కనుక చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి రూట్స్ అనేవి ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు మనం మట్టిలో పెట్టుకోవచ్చు. ఒకసారి రైట్ సైడ్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అన్నీ ఒకసారి మనం రిమూవ్ చేసేసుకొని స్విచ్ బోర్డ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకోండి కోలిన్తో.
ప్లాట్ఫామ్స్ క్లీన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక్కొక్కటి ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నా అండి. చూస్తున్నారు కదా మొత్తం ఎంత నీట్గా ఉందో ఇప్పుడు. నేను ఇంకా ప్లాట్ఫామ్ మీద కొన్ని థింగ్స్ పర్చేస్ చేయాలి. నేను అవి టైం చూసుకొని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. ఐకియా వెళ్ళాలి బట్ కుదరట్లేదండి. మేము అవుట్స్కట్స్లో ఉంటాం కదా, సో ట్రావెల్ ఎక్కువ అయిపోతుందనమాట. అందుకని కొంచెం టైం తీసుకొని అప్పుడు మీకు షాపింగ్ చేసి రిమైనింగ్ ఎట్లా ఆర్గనైజ్ చేసా అన్నీ చూపిస్తాను. తర్వాత మేము రీసెంట్గా ఈ జ్యూసర్ అయితే పర్చేస్ చేసాము. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనమాట ఇది. సో ఇది బ్లాక్ కలర్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి. మాది మొత్తం బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఉంటుంది. సో అన్నీ ఒక్కసారి అప్లయన్సెస్ అన్నీ నేను ఇలాగ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను, కోలిన్ అప్లై చేసేసుకొని. ఇలా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, డస్ట్ లేకుండా బాగా అనిపిస్తుంది అనమాట కిచెన్ అనేది. మనకి బయటకి కనిపించే అప్లయన్సెస్ అన్నీ ఒకసారి ఇలాగా కోలిన్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే డస్ట్ లేకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట కిచెన్. సో ఇది కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఓవెన్ ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఓవెన్ కూడా ఓపెన్గా ఉంటుందండి, డస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకని ఇది కూడా ఒక్కసారి కోలిన్ అప్లై చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఆనియన్ బాస్కెట్స్ 2 ఉన్నాయండి. అవి ఎప్పటినుంచో క్లీన్ చేద్దామని పెండింగ్ పెట్టాను. అవి కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా ఈరోజు. కొంచెం మెస్సీగా ఉంది. సో ఈరోజు అది కూడా పని అవ్వగొట్టేయాలని ఫిక్స్ అయ్యానన్నమాట. కిచెన్ నీట్గా ఉండటానికి మనం నెక్స్ట్ ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, కనిపించే ఐటమ్స్ అన్నీ ఎప్పుడు డస్ట్ లేకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు కోలిన్తో ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. మనం ఎంటర్ అవ్వగానే డస్టీగా కనిపించిందనుకోండి బాగోదు కదా. సో అవుటర్ పార్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే టైం ఉన్నప్పుడు మీరు ఇన్నర్ పార్ట్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉండండి. నేనైతే నెక్స్ట్ ఆనియన్ బాస్కెట్స్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆనియన్ బాస్కెట్స్ అట్ ప్యాంట్రీ కూడా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆనియన్ బాస్కెట్ అయితే చాలా చిరాగ్గా ఉంది. నేను ఇది ఎప్పటినుంచో పెండింగ్ పెట్టాను. ఈరోజైతే ఎట్లాగైనా క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడ కోకోనట్స్, అట్లానే ఆనియన్స్, గార్లిక్ ఇలాంటివన్నీ పెడుతుంటాను. అన్నీ ఒకసారి రిమూవ్ చేసేసుకొని పెయింట్ బ్రష్తో ఇట్లాగైతే క్లీనింగ్ చేసేసా అండి. ఈ టిప్ చాలా బాగుంది కదా. మా ఇల్లు డీప్ క్లీనింగ్ చేయాలి అన్నప్పుడు అక్కడ వర్కర్స్ వచ్చి ఎక్కువ ఈ పెయింట్ బ్రష్తోనే క్లీన్ చేసేవాళ్ళండి. ఫ్రెంచ్ డోర్స్ దగ్గర గ్యాప్స్ ఉన్న విండోస్ గ్యాప్స్ ఇవన్నీ కూడా ఈ పెయింట్ బ్రష్తోనే క్లీన్ చేసేవాళ్ళు. నాకైతే ఈ టిప్ చాలా నచ్చింది. నేను అప్పటి నుంచి ఎప్పుడైనా వ్యాక్యూమ్ క్లీనర్ టబుల్ ఇచ్చిందంటే ఈ టిప్పే యూజ్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఆనియన్ బాస్కెట్స్ కూడా ఒకసారి మొత్తం తీసేసి ఆనియన్స్ అన్నీ సదిరేసుకున్నాను అనమాట. చూస్తున్నారా, ఆనియన్స్ కూడా విడివిడిగా ఉన్నాయన్నమాట. అన్నీ ఒకసారి తీసి మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నా. వెల్లుల్లికి అట్లాగే పొటాటోస్ కూడా నేను చిన్న ఆర్గనైజర్స్ అయితే పెట్టానండి. సెపరేట్ చేస్తే బెస్ట్ కదా, ఈజీగా ఉంటుంది పిక్ చేయడానికి. ఇది ఐకియాలో పర్చేస్ చేశాను. ఐకియాలో ఇలాంటి ఆర్గనైజర్స్ చాలా బాగుంటాయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. చాలా చీప్గా దొరుకుతాయి. 40 రూపీస్, 50 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకు కూడా పిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు. తర్వాత నేను 2 బాస్కెట్స్ అయితే పెట్టించానండి. కింద అన్నీ నేను యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టేసుకున్నాను అనమాట. బాస్కెట్స్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ప్లేట్స్ అయితే ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నాను. ఎంత ఇల్లుంది అన్నది కాదండి ఇంపార్టెంట్. చిన్న ఇల్లు అయినా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు చాలామందిని చూశాను. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే మీకు ఈ కంటెంట్ నచ్చుతుందా లేదా అనేది నాకు కామెంట్ పెడితేనే తెలుస్తుందండి, లేకపోతే తెలీదు. ప్లీజ్ కామెంట్. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.